విధులను గైకొను వారిగా, నా కట్టడలో నడిచే వారిగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఎప్పుడు? నా ఆత్మను మీ మీద ఉంచినప్పుడు, నా ఆత్మను మీ మధ్యలో ఉంచినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఆయన అభిషేకము మనకి సమస్తమును బోధిస్తుందంట. అందుకే హల్లెలూయా, మనకి బోధించుచు మనం ఏ త్రోవలో నడవాలో ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన బోధిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆత్మతో నింపబడుట అందుకే ఆవశ్యకము. ప్రతిదినము ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. గత వారం చెప్పాను కదా, పెంటికాస్ట్ ఈజ్ నాట్ జస్ట్ అ డే ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్. అది ఒక్క దినము అనుభవము కాదు. పెంతికోస్తు అనుభవం అనేది ప్రతి దినము ప్రతి విశ్వాసి అనుభవిస్తూ ఉండాల్సిన అనుభవము ప్రభు రాకడ వరకు. ఆమేన్. యు హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ హిమ్ ఎవ్రీ డే. ఆయనతో నింపబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో నింపబడాలి. ఎప్పుడు నింపబడతావు? ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, హల్లెలూయా. ఆయనను కొనియాడుతున్నప్పుడు, ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు. కమాన్, హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఆయన వాక్యము ధ్యానించినప్పుడు నా హృదయములో, నా ఎముకలలో మండుతున్నట్టుండేనంట. Hallelujah. As you take on the word and his spirit takes over you, ఆయన వాక్యము ధ్యానించడం ఆరంభించగానే, ఆయన ఆత్మను స్వాధీనపరచుకోగానే ఆయన నీలో మండుచున్న అగ్ని వలె ఉంటాడు. హల్లెలూయా. నీ ఎముకలలో మండుచున్న అగ్ని వలె ఆయన వాక్కు ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైనా మీకు అనిపించిందా దేవుని వాక్యము చదువుతున్నప్పుడు నీలో మండుతున్నట్టు? ప్రైజ్ ద లార్డ్. నీలో మండుతున్నట్టు అనిపించిందా? హల్లెలూయా. నాకు అనేక మార్లు అనిపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సో ఆయన అభిషేకము నీ మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క కార్యములు జరుగును. నీవు ఒక నూతన వ్యక్తిగా మార్చబడి నీవు ఆయన మార్గములో నడుచుటకు బోధింపబడతావు ఆయన ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఉండే పెద్ద సమస్య ఏంటంటే, నా పిల్లలు నా మాట వినరు, చేయవలసిన పని చేయరు, చెప్పిన మాట వినరు. పిల్లలే కాదు, కుటుంబస్తులందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఇఫ్ దట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ యొక్క విషయం కనుక సాల్వ్ అయిపోతే మన కుటుంబంలో సగం సమస్యలు సాల్వ్ అయిపోయినట్టే. ఆమేన్, హల్లెలూయా. కానీ ఒకటి గ్రహించండి, ఆయన ఆత్మ ద్వారా నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి నింపబడితే ఆయన ద్వారా బోధింపబడతారు. ఆయన చెప్పినది చేస్తారు, ఆయన మార్గములో నడుస్తారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం మార్చలేని వారిని దేవుడు మార్చగలడు. స్తోత్రం. శక్తి చేత కానిది, బలము చేత కాని ఆత్మ ద్వారా జరిగిస్తానన్నాడు. నీ కుమారులకు నువ్వు బోధించి 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 వారిలో ఏ మార్పు రాలేదేమో, కానీ ఆయన బోధించినప్పుడు, ఆయన దర్శించినప్పుడు, హల్లెలూయా, వారిలో మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాన్ని దర్శించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని దర్శించినప్పుడు, ఎందరో కౌన్సిలింగ్స్ నీలో కలగజేయలేని మార్పును ఆయన యొక్క దర్శనము నీలో కలుగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. సౌలు ఆయన ఆత్మ బలముగా ఆయన మీదకి రాగానే, యూ షాల్ బి టర్న్డ్ ఇంటూ అనదర్ మ్యాన్. The man before that encounter was a different man. Hallelujah. This man after that encounter is a different man. ఈ యొక్క వ్యక్తి, ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, రాకముందు ఒక వ్యక్తి, వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తిగా మారిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన అనుభవంలో అయితే మనం ప్రతిదినము మహిమ నుండి మహిమలోనికి మార్చబడుతున్న వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం. ఈ దినము కంటే రేపటి దిన ఇంకా క్రీస్తును ఎరిగిన వ్యక్తిగా, క్రీస్తుతో నింపబడిన వ్యక్తిగా మనం మార్చబడుతూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఐ వాంట్ యు టు డిజైర్ ఫర్ దిస్ అంక్షన్ దిస్ మార్నింగ్. ఈ యొక్క అభిషేకమును
కోరమని ఉదయకాల సమయన నేను మనవి చేస్తున్నాను. కోరినప్పుడు ఈ యొక్క అభిషేక తైలము ద్వారా మనలో మార్పు వస్తుంటుంది. హల్లెలూయా. The transformation, the spirit of the Lord causes us to walk in his ways because we are turned into another man. హల్లెలూయా. ప్రతి దినము ఆయన ఆత్మ ద్వారా నింపబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఆయన పోలికలోనికి మార్చబడుతున్నావు. ఆయన మార్గములలో నడుచుటకు నీవు ఆయన ద్వారా బోధింపబడుతున్నావు. దేవుని నామానికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. సో బెన్యామీను గోత్రస్తుడైన ఈ యొక్క సౌలు దేవుని యొక్క ఆత్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన కూడా ప్రవచించడం ఆరంభించాడు. స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే సౌలు కూడా ప్రవక్తలలో ఒకడా. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చూస్తున్నాం? సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ ఆయనలో ఇంకో వరము కూడా కనపరచబడుతుంది. 12వ వచనంలో చూస్తే సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడుగా ఉన్నాడా? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కమ్ ఆన్. దేవుని యొక్క సన్నిధి నిన్ను దర్శించినప్పుడు నీవు కూడా ఆ రీతిగా మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. when his presence ministers to us, ఇది సన్నిధిలో నుంచి వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన ప్రవక్త కాకపోయినా అక్కడ ఆరాధన జరుగుతున్నది కాబట్టి, ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది కాబట్టి దేవుని యొక్క వరములన్నీ కూడా ఆయన సన్నిధిలో రిలీజ్ అవుతాయి. ప్రైజ్ ద లార్డ్. నీవు ప్రవక్త కాకపోయి ఉండొచ్చు, నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి ప్రవచించవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గొప్ప సువార్థికుడు, రోగులను స్వస్థపరచు వరము కలిగిన వాడివిగా లేకపోయి ఉండొచ్చు. అయితే ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రతి పర్వతము మైనం వల్లే కరుగును కాబట్టి నువ్వు రోగులను స్వస్థపరచవచ్చు. కమాన్. స్తోత్రం. స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఆయన సన్నిధి వచ్చినప్పుడు ఆ సన్నిధి వచ్చినప్పుడు ఈయన అపోస్తలుడా, ఈయన ప్రవక్త, ఈయన కాపర్య, ఈయన ఉపదేశకుడా, ఈయనలో ఈ వరం ఉన్నదా లేదా అన్న దాంతో సంబంధం లేదు. ఆయన సన్నిధి ఉంటే ఆయనతో పాటు సమస్తం ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ఆయన సన్నిధిని వెతికే వారముగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అంటున్నాడు. స్తోత్రం. ఆయన సన్నిధిని మనం ఆశ్రయిస్తూ ఉంటే, హల్లెలూయా, ఆయనను ఎదుర్కొంటే, ఆరాధనలో ఆయనను ఎదుర్కొంటే, కమాన్, హల్లెలూయా, ఆయన నీ జీవితాన్ని పూర్ణంగా మార్చువాడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను రాజుగా చేసి ఉన్నాడు, ప్రవక్తగా చేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం.